ఇప్పుడు ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఒక్కటి. ఏం లేదు సార్, నేను పడిన స్ట్రగుల్ వాడు పడాలి సార్, జనాలకి తెలియాలి. నేను డబ్బుల కోసం చేస్తున్నానా, దేనికోసం ఫైట్ చేస్తున్నా అన్నది పబ్లిక్ కి కూడా తెలియదు. నన్ను చాలా మాట్లాడారు, నష్టపోయారో దానికి అతను శిక్ష అనుభవించాలి సార్. ఇది కనీసం తెలిస్తే ఇంకొకరు ఎవరైనా మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఏదా వైఫ్ ఒకటి ఉంటుంది చూడండి అక్కడ, దానికి ఫస్ట్ బుద్ధి తెలియాలి. ఇలా చేస్తారే పోయేది నేనే, దీని స్టార్టింగ్ లోనే నేనే స్టాప్ చేసుకోవాలి, లేదా నేను గెట్ అవుట్ అవ్వాలి. గెట్ అవుట్ అయితే అట్లీస్ట్ వాళ్ళిద్దరన్నా ఉంటారు, లేదు గెట్ ఇన్ ఉన్నానంటే ఆ అమ్మాయినన్నా మనం ఇచ్చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఎవరో ఆడపిల్లని నువ్వు వదిలేస్తే రేపు నీకు కూడా తగులుతుంది. నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది సార్, వాడు 60+ లో అయినా కానీ జైల్లో కూర్చోబెట్టేది నేను వదిలేదు లేదు సార్. నా దగ్గర నేను చేసిన తప్పేంటయ్యా అంటే వాడిని నేను యాక్సెప్ట్ చేయడమే నేను చేసిన తప్పు. బట్ ఎక్కడ యాక్సెప్ట్ చేశాను నేను, ఐ వాజ్ యాక్సెప్టెడ్ యూ మెంటల్లీ, అంతే ఎమోషనల్గా నేను యాక్సెప్ట్ చేశాను. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి ఇష్టం లేకుండా చేసేస్తానంటే ఇట్స్ నాట్ దట్ గుడ్. వాడు కరెక్ట్ చూస్ చేసేవాడు సార్. నా కాళ్ళు స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు కూడా హీ యూస్ టు కమ్ ఆన్ మీ. నేను ఎంత డిఫెండ్ చేసుకోవాలి చెప్పండి. ఇఫ్ అ గర్ల్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ వెన్ షీ వాజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ హిజ్ ఫేవర్స్, ఒక అమ్మాయి అది కూడా చేయలేని స్టేజ్ లో ఉన్నప్పుడు నువ్వు చేసావు అంటే నిన్నేమనాలి, నువ్వు మనిషివా మృగంవా? అంటే మేము కేవలం అలా ఒక వస్తువుగానే చూసాడు అంతే. ఆ వస్తువు కన్నా మనం మర్యాద ఇస్తాను సార్, వాడు అది కూడా లేదు. ఆహా, అరే సి మనం మాక్సిమం వెయిట్ తో ప్రొటెక్ట్ చేసుకుంటాం, హ్యాండ్స్ అండ్ ఫీట్, అంతకుమించి మనం ఎలా చేసుకుంటాం సార్? ఫిజికల్ గా ఒకళ్ళ దగ్గర నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఆ రెండు నువ్వు అన్ఫిట్ అని నీకు తెలిసినప్పుడు, అమ్మాయికి అన్ఫిట్ అని నువ్వు తెలిసి కూడా నువ్వు చేసావనంటే నేనేమనాలి అప్పుడు? వాట్ వీ కాల్ ఇట్, ఈజ్ ఇట్ సెక్షువల్ కన్సెంట్ అంటామా, లేకపోతే రేప్ అంటామా, లేకపోతే ఒక యానిమల్స్ కూడా అలా చెయ్యవు సార్. యానిమల్స్ కూడా ఇష్టం ఉంటేనే ఆ రెండు ఇదైతేనే దే గో, లేకపోతే చెయ్యవు అవి కూడా. ఐఎమ్ వాచింగ్ ఇన్ ద వైల్డ్ కదా, చూస్తున్నాను నేను ఇప్పుడు. దే డోంట్ పార్టిసిపేట్. అంత స్ట్రాంగ్ మాకు అది కూడా లేదు అట్లీస్ట్. బట్ పైగా మేము ఏదన్నా వచ్చి బయటికి చెప్తే ఇది డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటో పేరు ఇంకోటి ఇది కూడా ఒకటి పేరు తెచ్చుకోవడానికి. నాకు లేని పేరు ఏముంది సార్? అప్పటికే నాకు పేరు వచ్చింది అర్జున్ రెడ్డి అని. మీరు ఎక్కడ ట్రోల్ చేసినా నన్ను అర్జున్ రెడ్డి శ్రీసుధా అని రాశారు తప్ప ఉత్తి శ్రీసుధా అని రాయలేదు ఎక్కడ. సో నాకు పేరు ఉంది. అప్పుడు కొత్తగా నేనేం పేరు తెచ్చుకోవాలి? దరిద్రం పేరు ఇట్లా వచ్చింది అని నేను ఇలా తెచ్చుకోవడం ఎవడు ఒప్పుకోరు కదా, కోరుకోరు. ఇప్పుడు ఈ కేసు ఉంది, ఇప్పుడు రీసెంట్ గా జరిగింది ఆ కేసు కూడా అంతే కదా. ఎవరు కోరుకుంటారు సార్? ఆ అమ్మాయి కెరీర్ లేదా, ఏం లేదని. ఇప్పుడు ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తున్నారు కదా మళ్ళీ, వీడేదో పెద్ద దీనిలాగా. మరి అక్కడ మీరు చెప్తున్నా అది జానీ మాస్టర్ కేసులో వచ్చేటప్పటికి ఆయన భార్య ఏదైతే ఉన్నారో సుమలత గారు, ఆమె యాక్చువల్ సూసైడ్ అటెంప్ట్ దాకా కూడా వెళ్ళారంట. వాళ్ళ వైఫా? ఏది తెలిసినప్పుడు చెయ్యరు సార్. నేను చెప్తున్నా, నా దాంట్లో కూడా ఉంది. నా బర్త్డే ఒక ఇయర్ లో నా బర్త్డే వస్తే వీడు నన్ను కలవడానికి అని వస్తే, ఆ రోజు ఆవిడ నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా, నేను సిలిండర్ పేల్చుకొని చచ్చిపోతా అని వీడికి ఫోన్లు చేస్తే వీడు వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోరు సార్, వాళ్ళు చచ్చిపోతా అని బెదిరిస్తే మేము చచ్చిపోతున్నాం ఇక్కడ. కాకపోతే అక్కడ ఏంటంటే మిగతా ఆ టైంలో నీకు తెలుసుగా ఇది జరుగుతుందని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నీ హస్బెండ్ ని నువ్వు ఆపుకోవాలి. అదంతా వదిలేసి నువ్వు సేఫ్ జోన్ లో ఉండాలి, మళ్ళీ ఆ అమ్మాయి మాత్రం స్ట్రగుల్ అవ్వాలంటే అది ఎట్లా కుదురుతుంది? ఇది మొత్తానికి ఆగిపోయిందండి. 1 year అయిపోయిందంట. ఆగిపోయి కూడా 1 year అయిపోయింది. ఏమో సార్, మరి నేను విన్నది ఏంటంటే దగ్గర కూడా వెళ్ళి కొట్టారు అని నేను ఏదో విన్నాను. ఇప్పుడు వేరే ఇంకా ఏవో ఇష్యూస్ ఉండే, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్ వాళ్ళు కలిసి లేరు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారో వీళ్ళు విడిపోయి కూడా 1 year అయిపోయిందంట. మరి ఇంకెందుకు ప్రాబ్లం ఏమొచ్చింది? ఏదో కార్డు ఇష్యూ కోసం. అంతేనండి, కెరీర్ పోతుందండి. ఇప్పుడు వాడికి సపోర్ట్ చేసేవాడు ఒక వెధవ ఉంటాడు, ఈవెన్ సపోర్ట్ చేసే ఒకరు ఉంటారు. సో ఏమవుతుంది? ఇప్పుడు నా కేసే ఉంది సార్. ఇప్పుడు శ్యామ్ చేయకపోయినా శ్యామ్ ఫ్రెండ్స్ ఉంటారు, చోటా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు, అరే ఈ అమ్మాయి మన సార్ మీద కేసేసింది కదా, మనం ఎందుకు పిలవాలి? అట్లా నేను మిస్ అయిన చాలా ఉన్నాయి. ఇది కూడా నా మైండ్ లో ఉండే సార్. అప్పుడు నేను గొడవ పెట్టుకొని ఇప్పుడు నేను బయటికి వెళ్తే నేను ఎంతవరకు సర్వైవ్ అవుతాను? దాని బదులు ఈ స్ట్రగుల్ బెటర్. వీలైనంత వరకు మనం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ప్రొటెక్ట్ చేసుకుందాం. మరీ కానప్పుడు అప్పుడు చూద్దాంలే. ఇలా మమ్మల్ని మేము సప్రెస్ చేసుకొని జీవితాలు లీడ్ చేస్తున్న ఆర్టిస్టులు కానీ, బయట వాళ్ళు కానీ, అమ్మాయిలు నేను చెప్తున్నా చాలా మంది ఉన్నారు. అసలు ఫస్ట్
ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి సార్. ఒక అమ్మాయి నో అని ఎంత స్ట్రాంగ్గా చెప్పగలిగితే అప్పుడు తను సూపర్ ఉమెన్ అవుతుంది. ఆ నో చెప్పడం అన్నది, అంత స్ట్రాంగ్గా చెప్పడం అన్నది మనకు చిన్నప్పటి నుంచి ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడకు, గట్టిగా ఇచ్చేయకు ఇలా అంటారు. అది తప్పు సార్. ఇప్పుడున్న జనరేషన్కి నీకు వద్దు అంటే వద్దు అని చెప్పే రైట్ ఎంత గట్టిగా చెప్పగలుగుతుందో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరన్నా కానీ అది నేర్పించాలి సార్ ఫస్ట్. అంటే మీరు ఇది జానీ కేసు విన్న తర్వాత సేమ్ సిమిలర్ అనిపించిందా? మీ పోలిక అనిపించిందా? అంటే అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, వాడు అలాగే వచ్చాడు, వీడు అలాగే వచ్చాడు, రెండు ఒకటే కదా. కాకపోతే నేను ఫినాన్షియల్ గా కొంచెం సెటిల్ అయి ఉన్నా కాబట్టి నేను తగలబెట్టుకున్నా. అమ్మాయి ఇంకా అలా కాదు కాబట్టి కొంచెం అట్లీస్ట్ ఆ రకంగా కొంచెం బాగుంది. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ గా మూవ్ అవ్వాలని అనుకున్నారా ఆమె? అది అప్పటి నుంచే ఆమెకి స్టార్ట్ అయింది ఇప్పుడు. సో అది చెప్తున్నాను సార్, వాడికి ఏదైతే ఈ అమ్మాయిని మనం హోల్డ్ చేయొచ్చు అని అనుకుంటాడో అక్కడ నుంచి బ్లాక్ చేసేస్తాడు వాళ్ళని. కెరీర్ వైజ్ కానీ అన్ని రకాలుగా బ్లాక్ చేస్తారు. ఇక పోయినట్టే ఇంకా వాళ్ళ కెరీర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చాలా టైం పడుతుంది సార్. మినిమం ఒక 10 years పడుతుంది వాళ్ళకి మళ్ళీ బౌన్స్ అప్ అవ్వడానికి. బట్ ఆ 10 years ఎంత స్ట్రగుల్ అవుతారు సార్. ఇప్పుడు నేనైనా ఎంత స్ట్రగుల్ అవుతున్నాను ఫినాన్షియల్గా కానీ కెరీర్ వైజ్ కానీ. నేనేమన్నా అడిగినా కూడా డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అనేది వాడు ఎలా నచ్చాడు అని అంటారు. అరే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఒకసారి చూపి అన్న. మరి ఎందుకురా మాట్లాడతారు? మేము అందం చూసుకొని డబ్బులు చూసుకొని అంత రిలేషన్ మెయింటైన్ చేసాం. అసలు రిలేషన్స్ కాదు అవి. సో అవన్నీ మెయింటైన్ చేసి నేను వెళ్ళలేదు కదా. ఫస్ట్ వీక్ పాయింట్ దగ్గర నేను బెండ్ అయ్యాను. అది పట్టుకొని వాడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు నేను ఇంకా చాలు ఇన్నఫ్, ఇక్కడతో నేను ఐ హ్యావ్ టు క్లోజ్ ఇట్ బికాస్ డెస్ట్రాయింగ్ మై లైఫ్ అని అనుకున్నప్పుడు నేను ఐ కేమ్ అవుట్. అది కూడా నాకు పాసిబుల్ అవ్వనప్పుడు ఐ ఫాట్ ఫర్ ఇట్. సో అది కూడా నాకు, నేను అప్పటికి సార్ నేను ఈ కేసులు ఇవన్నీ నేను అనుకోలేదు సార్. టు బీ ఫ్రాంక్, నేను స్టేషన్కి వెళ్ళాలనో లేకపోతే మీడియాకి వెళ్ళాలనో నేను అనుకోలేదు. బట్ నేనే ఇనిషియేట్ చేశాను మీడియాకి చెప్పాలని. ఎప్పుడు నేను కేసు వేసి ఐ రిక్వెస్టెడ్ సిఐ సార్ ఇది పబ్లిక్ చేయకండి, బికాజ్ ఏదైతే నేను పబ్లిక్ అయితే నా కెరీర్ పోతుందో, నా ఫ్యామిలీ ఇది అవుతుందని నేను ఏదైతే భయపడి ఇన్ని రోజులు నేను ఆగిపోయానో అది పోతుంది సార్. సో యూ కాల్ హిమ్, నా డబ్బులు నాకు ఇచ్చేసి నాతో ఇంకొకసారి వాడు నా లైఫ్లోకి రాకూడదని, వాడితో కాదు సార్ వాడి పెళ్ళంతో వాడి పిల్లలతోటి కూడా నాకు రాయిస్తే ఐ విల్ స్టాప్ ఇట్ సార్, నాకు అసలు వద్దు సార్ అని చెప్పి నేను ఇదే రిక్వెస్ట్ చేసా వాడికి. చేస్తే ఈ క్యాండిడేట్ ఏంటి బయటికి రాడు, పోలీసులు వస్తే ఏం చేయకుండా లోపల కూర్చొని వాళ్ళెవరికో వీళ్ళెవరికో ఫోన్లు చేసుకొని హైయర్ ఆఫీషియల్స్ కాల్ చేస్తే దెన్ ఐ ఓన్లీ ఇనిషియేటెడ్ టు కాల్ టు మీడియా. ఇది ఇక్కడ నేను సాఫ్ట్గా అనుకున్నాను, సాఫ్ట్గా దీన్ని డీల్ అనుకోవట్లేదు. సో అండ్ దెన్ ఐ కాల్ టు ద మీడియా. అనవసరంగా నేను బ్లేమ్ అయిపోతాను, ఎవడెవడో వస్తాడు ఎందుకు వచ్చింది ఇది, లెట్ కాల్ టు ద మీడియా అని నేనే మీడియాకి అప్పుడు నేను మెసేజ్ పెట్టాను. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, నాకు కొంచెం సపోర్ట్ కావాలి, ఇలా ఇలా జరుగుతుందంటే వాళ్ళు వచ్చారు. సో వచ్చి కూడా నేను లోపల కూడా మాట్లాడితే కూడా అక్కడ కూడా ఒప్పుకున్నాడు సార్, స్టేషన్ లో కూడా ఒప్పుకున్నాడు. ఐ హ్యావ్ దట్ ఫుల్ వీడియో. రాను, నేను చేశాను, నేను తప్పు చేశానని ఐ హ్యావ్ దట్ ఫుల్ వీడియో. నేను సైలెంట్ గా తీసాను, వీడియోస్ అన్ని తీసాను, నేను ఏది లేదంటానికి లేదు. తెలీదు. తెలిస్తే అసలు మా గొడవలు జరిగిన ప్రతిసారి నేను వీడియో తీసాను సార్. నేను ఆడియో తీసాను, వీడియో కొన్నిసార్లు తీయలేదు, కొన్ని ఆడియో ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే వాడు నెక్స్ట్ డే వచ్చి నేను అలా అనలేదు, నేను అలా చేయలేదు అనేవాడు. లైక్ అదొక కైండ్ ఆఫ్ ట్రాన్స్లో అదేంటో తెలియదు, మరి మేబీ డ్రగ్ ఎడిక్ట్ ఏమిటో కూడా నాకు తెలీదు. బట్ యూస్ టు బిహేవ్ సచ్. ఈ రోజు ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడో రేపు పొద్దున్న వచ్చి అసలు అంత సాఫ్ట్గా అసలు ఏం జరగనట్టు చాలా కామ్గా, ఐ విల్ బి సర్ప్రైజ్డ్ మెనీ టైమ్స్ అలా ఉండే. సో అందుకోసమని నేను వీడియోస్ ఆడియోస్ తీసేదాన్ని. బట్ దట్ ప్రొటెక్టింగ్ మీ నౌ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. నిజంగా నేను వాడిని వాంటెడ్ గా తీయాలనుకుంటే నేను ఇంకా ప్లాంట్ గా తీసేదాన్నేమో, సో ఇంకా నీట్ గా తీసేదాన్నేమో. సో నేను చాలా సార్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. డ్యూరింగ్ పార్టిసిపేషన్ కూడా నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఐ హ్యావ్ దట్ ఫుల్ థింగ్, అన్నీ ఉన్నాయి. లేకపోతే నేను అంత ఈజీగా ఇది రేప్ జరిగింది అని నేను అయ్యాను సార్. రేప్ జరిగింది ఇలాంటి సిచ్యువేషన్ మామూలుగా ఆడపిల్లకి రాకూడదు. నేను అస్సలు, ఎందుకంటే ఐ ఫెల్ దట్ సార్. ఇప్పుడు ఒక అమ్మాయి ఇష్టం లేదు అని అంటే వన్ షుడ్ స్టాప్. మళ్ళీ అమ్మాయి ఓకే అన్నప్పుడు తనే వస్తుంది మీ దగ్గరికి. బట్ యూ షుడ్ నాట్ ఫోర్స్ ఫర్ యువర్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్స్. మీ సెక్షువల్ ఫేవర్స్ కోసం ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే అది చాలా తప్పు సార్. ఓన్లీ అ గర్ల్ నోస్ దట్ వెన్ షీ వాజ్ నాట్ రెడీ ఫర్
యూ షుడ్ నాట్ ఫోర్స్ హర్. తర్వాత నువ్వు వచ్చి మామూలుగా మాట్లాడు ఏమన్నా చేయి, షీ విల్ బి రెడీ ఫర్ దట్. బట్ ఇలా ఫిజికల్ పార్టిసిపేషన్ వచ్చినప్పుడు మాత్రం నో వన్ షుడ్ ఫోర్స్ ఎనీ వన్. బట్ అది ఇద్దరు కూడా ఇష్టపూర్తిగా చేసుకుంటేనే అది. బట్ ఐఎమ్ ఓకే విత్ హిమ్ టు మేక్ అ ఫ్రెండ్షిప్. బట్ ఎందుకు నేను ఐఎమ్ నాట్ రెడీ అన్నప్పుడు ఐఎమ్ నాట్ రెడీ. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటే వాళ్ళిద్దరు గొడవ పడ్డారు అనుకోండి, విల్ ద వైఫ్ యాక్సెప్ట్ హిమ్? లేదు. అవును, నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, అలా నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్యి, లేకపోతే మాని. అంతేగాని ఏ అథారిటీ లేదు, ఇది పోయి రేపు పొద్దున ఏం చెప్పినా నాకు సేఫ్, నాకు నా వైఫ్ సపోర్ట్ ఉంది అని అనుకుంటే ఏదో ఒక రోజు నీకు ఉంటది గట్టిగా. అది ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది. మీరు అక్కడ నిలబడటం అనేది ఇప్పుడు అతనికి కష్టం అయిపోయింది అనమాట అది. సో మెనీ టైమ్స్ నేను యాక్టివ్గా ఉన్నప్పుడు ఐ రెఫ్యూజ్డ్ హిమ్, లైక్ వద్దు కాదు అనుకొని బయటకు తిప్పే రోజులు ఉన్నాయి. బట్ ఏ రోజైతే నేను ఇమ్మొబిలైజ్డ్ ఉన్నానో ఆ రోజులు మాత్రం హీ యూస్ టు కమ్ విజిట్ మై రెసిడెన్స్. అంటే మరి మీకు ఏవో అంతకుముందు థ్రెడ్స్ అవి ఉన్నాయి అని చెప్పేసి ఉన్నాయి, చాలా జరిగినాయి అండి. అయ్యో, కార్ అద్దాలు పగలు కొట్టేసి యాక్సిడెంట్ కూడా చేయించారని, అది కూడా ఒక కేసు ఇప్పుడు విజయవాడలో రన్ అవుతుంది. అది కూడా సస్పెక్ట్ ఉంది. అసలు వాళ్ళు ఏ కాల్ రికార్డ్స్ కూడా తీయలేదు. మరి అది ఏం డిపార్ట్మెంట్స్ నాకు అర్థం కాదు ఇప్పటికీ. అది ఏ గవర్నమెంట్ నేను బ్లేమ్ చేయట్లేదు. బట్ వై ద డిపార్ట్మెంట్ వాజ్ ఇన్యాక్టివ్ ఇన్ గ్యాదరింగ్ ద ఎవిడెన్సెస్? కావాలని వీళ్ళు తీయరా? లేదు, వీళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు, మనమే వెదవాలని అనుకొని అంత నెగ్లిజెన్స్ చూపిస్తారో నాకు అర్థం కాదు. బట్ నువ్వు చేసేది నువ్వు చెయ్యాలి కదా. ఎందుకు నా కేసులోనే నా ఫోన్ సీజ్ చేయలేదు, వాళ్ళ ఫోన్ సీజ్ చేయలేదండి. నా కేసులో ఇప్పుడు నేను వేసిన కేసులో ఇద్దరు ఫోన్స్ సీజ్ చేయలే, హ్యాపీగా రిలీవ్ చేసేసారు. వాడు నాకు ఫోన్ చేశాడు, నేను మాట్లాడాను. ఎప్పుడైతే ఏసీబీ కోర్టులో నా మొబైల్ లాక్ అయిందో వీళ్ళు ఎంత బాగా వచ్చారు తెలుసా అండి, కాంప్రమైజ్ డీల్ మాట్లాడడానికి. శ్యామ్ ఫోన్ తీసుకెళ్లి ఆఫ్ చేసి ఎక్కడ పెట్టాడు, ఇంటి దగ్గర ఆఫ్ చేశాడు. అంటే ఇట్ ప్రూవ్స్ దట్ హిస్ సిగ్నల్స్ ఆర్ అట్ ఎస్ఆర్ శ్రీనగర్ కాలనీ వాడి ఇంట్లోనే ఉన్నాడని ప్రూఫ్. ఇంకొకటి వచ్చాడు సాయిరామ్ మాగంటి అని, ఈజ్ స్టిల్ ఫోటోగ్రాఫర్. సో అతని ఫోన్ కూడా చాలా నైస్ గా అక్కడనే ఆఫ్ చేసుకొని ఒక ఏరియాలో ఆఫ్ చేసుకొని దేవో ప్లాన్డ్. బట్ నాకు అప్పుడు అంత లేదు. బట్ నా మొబైల్ అక్కడ ఉంది. బట్ ఐ హ్యావ్ అనదర్ మొబైల్. నేను రికార్డ్ చేస్తున్నాను, నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్తో నేను అన్ని తీసాను. నేను ఇప్పుడు రేపు కోర్టు అడిగినా కూడా నా మొబైల్ ఇంకోటి ఉందిరా, నేను అన్ని రికార్డ్ చేశాను, ఇది వాడే కదా, వాడు కాదని చెప్పమనండి అన్నాను. మరి ఎంతకాలం మీరు ఈ పోరాటం మన పనులు చేసుకుంటాం. అది మీరు కాన్ఫిడెన్స్ తో నువ్వు ఇన్ని రోజులు నన్ను మోసం చేసావో ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండకూడదు. ఎట్లా ఉండాలి? సో ఇప్పుడు నేను నిలబడితేనే సార్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా ఏదైనా అమ్మాయి ఏదైనా చెప్పాలి అని అంటే ఆలోచించకుండా బయటికి వచ్చి మాట్లాడే ఇది ఉండాలి సార్. ఐ థింక్ నేను చేసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంటే ఎలా పడితే అలా కాదు, ప్రాపర్ గా వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ వేయాలన్నవి జరిగినాయి సార్ నాకు తెలిసినంత వరకు. మార్గం కాదు, బట్ ఇంతవరకు కూడా రాకుండా ఎవడన్నా ఇలాంటివి వేస్తే ఆ రూమ్ లోనే పడేసి కొట్టేయండి, చంపినా పర్లేదు. నేనైతే ఇదే చెప్తాను. నిన్ను ఏదైతే ఇట్లా టార్చర్ పడుతున్నాడో, ఇఫ్ యు ఆర్ ప్రాపర్లీ యాక్టివ్, ఫిజికల్లీ యాక్టివ్ ఉంటే కొట్టేసి అక్కడనే కూర్చోబెట్టి అప్పుడు పిలవండి పోలీసుల్ని. ఇది రైట్ గా జరిగితే సార్ అసలు ఒక్కడు భయపడతాడు సార్ అమ్మాయిని ముట్టుకోవాలంటే. ఫ్రెండ్షిప్స్ ఆర్ డిఫరెంట్ సార్, నేను దాంట్లో నేను కలపట్లే. బట్ నువ్వు ఒక అమ్మాయి ఎమోషనల్ వీక్నెస్ ని నువ్వు పట్టుకొని ఇది ఏం చేయలేదు, ఇది సింగిల్ గా ఉంది, ఇది రేపు ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తుంది అని నువ్వు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మిస్బిహేవ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఏదో ఒక అమ్మాయి ఇదే పని చేస్తుంది. అంతే. వాడెళ్ళి ఏం చెప్తాడు బయటకు వెళ్ళి, నన్ను ఒక అమ్మాయి కొట్టి ఇప్పుడు శ్యామ్ చెప్పగలడా నేను కార్లో కొట్టానని? చెప్పలేడు. నా దగ్గర ఉంది కదా, నొప్పేస్తుంది బేబీ అని చెప్పి నన్ను అడుక్కున్నాడు సార్. అది కూడా ఉంది. నేను యాక్టివ్గా ఉంటే మాత్రం నేను కొట్టేస్తాను సార్, ఎవడైనా కొట్టేస్తాను. నేను రోడ్డు మీద నా కార్కి ఎవరైనా అడ్డం వచ్చినా ఏదైనా నేను కార్ కూడా మూవ్ చేయను. ఐ హ్యావ్ దట్ గట్స్. మనం తప్పు చేయనప్పుడు, బట్ నేను వీక్ గా ఉన్నప్పుడు మాత్రం సార్ నేను చాలా కామ్ గా సెటిల్డ్ గా ఓడి జోలికి వెళ్ళకుండా పని అనుకొని ఉంటే, ఇప్పుడు మనం వెళ్ళి పోరాడే ఇది మనకి లేదు కాబట్టి కామ్ గా మెయింటైన్ చేయి, టైం వస్తుంది అప్పుడు నువ్వు మాట్లాడన్నట్టు నేను ఐ విల్ బి సెటిల్డ్.
అట్లా. మీకు ఇది అన్నారు కదా, ఇది టైమింగ్స్ ఉంటాయా? మార్నింగ్ టైమ్స్ అను మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది సార్ మాకు. వి కాంట్ వేకప్. ఇట్ టేక్స్ లైక్ 1-2 hours నాకు టైం పడుతుంది, మినిమం 1-2 hours. సో నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock నేను సెట్లో ఉండాలి అంటే మాత్రం నేను నైట్ పడుకోను. ఐ కీప్ వాచింగ్ మూవీస్, చూస్తూ 4 o'clock నుంచి. ఎట్లా మరి దాన్ని? నాకేం ఉండవు సార్, మేకప్ వేసుకుంటే రెడీ. కళ్ళు మామూలుగా మై ఫేస్ ఇస్ స్లీక్ ఫేస్ సార్, నాది చాలా స్లీక్ ఉంటది. నేను బాగా పడుకున్నా ఇలానే ఉంటది, పడుకోకపోయినా ఇలానే ఉంటది. కొంతమందికి బల్జ్ అవడము, కళ్ళు ఉబ్బిపోయా అలా ఉంటాయి, నాకు అలా ఉండదు. మాకు షూటింగ్స్ ఏంటంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు, మాకు డే అంతా షూట్ ఉండదు సార్. ఒక పీరియడ్ లో మాకు వదిలేస్తారు, హ్యాపీగా వెళ్ళిపోయి ఆ టైంలో పడుకుని పోతా. బట్ ఐ కెన్ స్టే, ఐ హ్యావ్ అ స్లీప్ అప్నియా. సో నేను ఈ డిసీజ్ కి అదొకటి ఉంటుంది. సో నైట్ అంతా నేను మెల్కొని ఉన్నా, ఐ కెన్ వర్క్ యాక్టివ్లీ ఆన్ ద నెక్స్ట్ డే బికాస్ స్టెరాయిడ్ లో ఉంటాను కదా. సో స్టెరాయిడ్ డోస్ లో మాకు హైపర్ యాక్టివ్ ఉంచుతుంది. సో అది నేను ఎక్కువ కాలం వాడకూడదు అంటారు కదా స్టెరాయిడ్స్? వాడకూడదు, బట్ నేను వాడేస్తున్నాను. ఇంకా బాడీ కూడా తీసేసుకుంది. సంవత్సరం అందుకే అప్పుడప్పుడు నేను లేదు సార్, నేను ఆల్మోస్ట్ మా బాబుకి ఇప్పుడు 18 years నుంచి వాడుతున్నాను. నేను 18 years నుంచి అమౌంట్ స్టెరాయిడ్ డోస్. బట్ నేను అప్పుడప్పుడు ఈ ఇష్యూస్ అయినప్పుడు ఏమయ్యేదంటే నేను వేసుకోకుండా ఉండేదాన్ని మధ్యలో. సో వేసుకున్నప్పుడు నాకు అది ఇంపాక్ట్ వెంటనే కనిపించేది. మరి ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి అంటారు కదా ఎక్కువ అవి వాడితే? ఏమో సార్, మా డాక్టర్ బాగానే చూసుకుంటున్నాడు. నా డాక్టర్ సార్ సూపర్ సార్, ఆయన నాకు దేవుడు. నేను ఎన్నో సార్లు చనిపోవాల్సిన స్టేజ్ లో కూడా ఆయనకి నేను చేతులెత్తి దండం పెట్టాను. నా పేరెంట్స్ బర్త్ సార్, హీ గేవ్ మీ అ రీబర్త్, అంతేనా? అస్సలు సార్ నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఇలా సినిమాలు ఆ సినిమాలు చేశారు అట్లా ఇట్లా అంటున్నారు కదా, అంత గ్రాడ్యుయేట్ ఎలా ఉందో నాకు ఆ డాక్టర్ వచ్చి, అమ్మా నువ్వు ఇప్పుడు ఇది పరిస్థితి అని అంటే ఐఎమ్ రెడీ టు డూ సార్, అంతే. నువ్వు ఈ మెడిసిన్ వేసుకోవాల్సిందే, నన్ను నమ్ము, ఈ ఇంజెక్షన్ నువ్వు ట్రయల్ చెయ్యనంటే ఐఎమ్ రెడీ ఫర్ ద ఇంజెక్షన్ సార్, అంతే. అంటే ఇప్పుడు ట్రయల్ కేసెస్లో కొన్ని ఉంటాయి, అలా నేను రెడీ సార్. ఎందుకంటే నేను ఇమ్మొబిలైజ్డ్ స్టేజ్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను మళ్ళీ నుంచొని నేను మళ్ళీ సినిమాలు చేసుకోవచ్చు, అంటే ఫిజియోథెరపీ వదిలేసిన పీరియడ్లో నువ్వు సినిమాలు చేసుకోవచ్చు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు, నేనున్నా, నాకు ఎంత ధైర్యం ఇచ్చారో. సో అప్పుడు నేను ఆ బెల్యూమివాబ్ అని ఒక మెడిసిన్ వేసుకున్నా, ట్రయల్స్లో ఉన్నప్పుడే వేసుకున్నా. నేను వేసేసుకున్నా, నాకు ఇంత చేసినప్పుడు ఆయన చెప్పింది నేను ఎందుకు చేయను, చేసేస్తా. అట్లా ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. చాలా పాజిటివ్ పర్సన్స్ కూడా మీ జీవితంలో ఉన్నారు సార్. ఎవడో ఇలాంటి వాడు 1-2 ఉంటారు అంతే. వాళ్ళని నేను అసలు